వనదేవతల్ని దర్శించుకుంటూ నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. ఏ దారి చూసినా మేడారం వైపే కదులుతోంది. పిల్లా జల్లాతో మూటామూల్లే సర్దుకుని బండెనక బండి కట్టుకుని సాగిపోతున్నారు. ఇవాళ ప్రారంభమైన జాతర ఈ నెల 31 వరకు జరుగుతుంది. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ మహాజాతరకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. రైట్, మేడారం జాతరలో సారలమ్మ గద్దెపైకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే భక్తులకు దర్శనం కూడా స్టార్ట్ కాబోతోంది. చంద్రవని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రవ, ఇప్పుడు ఏంటి మేడారంలో ఏం ఘట్టం జరుగుతోంది? సౌజన్యమ్మ, శనార్థులు మేడారంలా సంబరం శురువైంది. ఏకదమ్ నడుస్తున్నది. అసలు మామూలు ముచ్చట కాదు. పబ్లిక్ ఎట్లా వచ్చిండ్రంటే సౌజన్యమ్మ, నిన్న పొద్దుగల పబ్లిక్ కనబడలేరు ఎక్క తక్క. ఇక నిన్న సాయంత్రం అయిన పబ్లిక్ శురువై బయలుదేరిండ్రు. అయితే పొట్టు పబ్లిక్, మస్తు పబ్లిక్ వచ్చిండ్రు. మొత్తము మేడారం అంతా నిండిపోయింది గుడారాలతోటి. ఇంకొక ముచ్చట ఏంటంటే, ఈ రోజు సారలమ్మ గద్దె మీదకి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు, అద్భుతమైనటువంటి ముచ్చట్లు నడుస్తున్నాయి. కాబట్టి నేను కనపల్లికి పోయిన కాడ పూజలు నడిచినాయి మొదలు. ఆ పూజలన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుండి సారలమ్మ తల్లి గద్దెల మీదకి రానికే కాక సారయ్య అనేటటువంటి పూజారి ఎవరైతున్నారో ఆ పూజారి అమ్మవారిని తీసుకొని బయలుదేరిండ్రు. వెదురు బుట్ట ఉంటది కదా, ఆ బుట్టల అమ్మవారిని తీసుకొని బయలుదేరినటువంటి స్వామి పేరు కాక సారయ్య అనేటటువంటి పూజారి. ఆయన పూజారి ఎవరైతున్నారో ఆయన వచ్చి అమ్మవారికి పూజలు చేసి పూజారి అమ్మవారిని తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు మనకు తెల్ల జెండల ఏదైతే తెల్ల జెండ కింద స్వామి కనబడుతున్నాడో, నెత్తికి ఎర్రటి బట్ట కట్టుకొని చేతుల పువ్వులు పెట్టుకొని వస్తున్నటువంటి స్వామి ఎవరైతున్నారో ఆయననే అమ్మవారిని తీసుకొస్తున్నటువంటి పూజారి. ఆ పూజారి అద్భుతంగా అమ్మవారిని తీసుకొని వస్తున్నాడు గద్దెల దగ్గరికి. మొత్తానికి ఏంటంటే సారలమ్మ తల్లిని చూస్తుంటే పానం అంతా జిల్లు 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 అంటుంది. ఎంత దూరం నుండి వచ్చి అమ్మలను దర్శనం చేసుకోవాలనుకుంటున్నటువంటి పబ్లిక్ అందరు కూడా, కొంతమందికి అయితే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నాకైతే మస్తు సంతోషం అవుతుంది సౌజన్యమ్మ. ఎందుకంటే ఇప్పటిదాకా తిరిగి 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 అక్కడేం నడుస్తుంది ఇక్కడేం నడుస్తుంది అన్న ముచ్చట్లన్నీ చూసినాం జాతరలు. కానీ అమ్మవారి ఏదైతే గద్దెల మీదకి వచ్చేటటువంటి తంతు ఉంటుందో ఆ తంతు షురు అయింది. హాస్పిటల్ దాకా ఇప్పుడు మనము కరెక్ట్ గా గద్దెల పక్కకు ఉండేటటువంటి హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆడదాకా కూడా వచ్చేసింది అమ్మ. అసలు 11 గంటలకు అమ్మవారు గద్దెల మీదకి వస్తుంది కావచ్చు, అంత పబ్లిక్ ఉంది అనుకున్నాం. కానీ అంతకన్నా మొదలే అద్భుతంగా అమ్మవారు బయటికి వచ్చేసి కరెక్ట్ టైం కాకముందే గద్దెల మీదకి వచ్చేస్తున్నదంటే నిజంగా ఎంత సంబరమో చూడు. ఆ అమ్మవారు వస్తుంటే పబ్లిక్ ను చూడు సౌజన్యమ్మ, అసలు ఎట్లా కదులుతున్నారంటే పబ్లిక్ ఎక్కడ కూడా అమ్మవారు మనకు కనిపిస్తుందా మనం చూస్తామా అన్నంత ఆనందంతో అమ్మవారితో పరుగులు తీస్తున్నటువంటి పబ్లిక్ కనబడుతున్నారు మనకు. ఒకవైపు అమ్మవారు, చుట్టుముట్టు రోప్పాటి, చుట్టుముట్టు కోయళ్ళు, వాళ్ళందరి నడుమ కన్నెపల్లి నుండి వస్తున్నటువంటి పబ్లిక్ అందరి నడుమ అమ్మవారు గద్దె మీదకి వచ్చేటటువంటి తంతు నడుస్తుంది. అమ్మవారు గద్దె మీదకి ఒక్కసారి వచ్చిందంటే ఇక పబ్లిక్ అందరికి, వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆమె ఆశీర్వదించడానికే సిద్ధంగా ఉంటది. ఆ అమ్మ ఆశీర్వాదం కోసము కోట్లాది మంది మేడారంలా కొలువై ఉన్నది. ఇప్పటికే వచ్చి కూర్చున్నారు. అమ్మ కోసం కళ్ళన్నీ పెద్దగా చేసుకొని ఎదురు చూపులు చూస్తున్నారని చెప్పాలి. ఎప్పుడు వస్తుందా అమ్మ అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కూర్చున్నామంటారు కదా సౌజన్యమ్మ. అదో అట్లా పబ్లిక్ అందరు చూస్తున్నారు. ఆ అమ్మవారు మొత్తానికి బయలుదేరి కన్నెపల్లి నుండి మొదలుపెట్టి ఈడదాకా ఆమె దగ్గర 6 కిలోమీటర్లు ఆ అమ్మవారిని అట్లనే పట్టుకొని తీసుకొని వస్తున్నటువంటి అమ్మ పబ్లిక్ అందరినీ కూడా చూసి నిజంగా సంతోషపడుతుంది కావచ్చు. ఎందుకంటే అమ్మకి ఎంత సంబరం అవుతుంది. ఇంతమంది ప్రజలు, ఇంతమంది భక్తులు, ఇంతమంది ఆమె కోసం బిడ్డలందరూ కూడా ఆమె కోసం ఎదురు చూస్తున్నారు అన్నటువంటి సంగతి నిజంగా అమ్మవారికి, అది నా బిడ్డలు నా కోసము గింత దూరం వచ్చి గింత కష్టపడుకుంటా, గిడేరలలో వండుకుంటా, గీ తడకల గుడిసెలలో వండుకుంటా
బిడ్డలందరూ వచ్చి నాకు మొక్కులు అప్పయ్యప్పనికే నా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధ చెప్పుకోనికే నా దగ్గరకు వచ్చి వాళ్ళ విషయాలన్నీ, వాళ్ళ బాధలు, వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు లేని తనాలు, ఇటువంటి ఎన్ని కష్టాలు ఉంటాయి వాళ్ళకు. ఆరోగ్యం సరిగ్గా లేక, మంచిగా లేక, పైసలు లేక, అయ్యో ఒక్కటారు రెంట అమ్మా. ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా మంత్రి సార్ దగ్గరికి షురు చేసి మామూలు నాలాంటి చిన్న చంద్రక్క వరకు కూడా అందరూ వాళ్ళ బాధలు చెప్పుకోనికనే వస్తారు. ఇంతకుముందు మంత్రి సార్ కలిసిండు నాకు ఆడ కన్నెపల్లిలో, అడ్లూరు లక్ష్మణ్ అన్నని అడిగిన, అన్న ఏందే అన్న అంటే 2009 అక్క, 2 ఏళ్ల కింద కూడా నేను లైన్లో ఇలబడే వచ్చినానక్క, లైన్లో తిరుక్కుంటూనే వచ్చిన అమ్మని దర్శనం చేసుకున్నా. అప్పుడు అమ్మని మొక్కుకున్నాను, ఈరోజు మంత్రినై మళ్ళీ అమ్మకే సేవ చేయడానికి వచ్చిన, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అక్క అని చెప్పిండు ఆయన ముచ్చట. నాకు అనిపించింది, అబ్బా అమ్మ ఎంత దీవించినవా అమ్మ, నువ్వు లైన్లో వచ్చి దర్శనం చేసుకుంటున్నాను తల్లి, నన్ను చూడవా అని మొక్కినటువంటి ఒక భక్తుని నువ్వు హక్కున చేర్చుకున్నావంటే ఎంత పెద్ద మనసు తల్లి నీది అనిపించింది. అందుకే ఆ తల్లి అంత పెద్ద మనసు ఉన్నది కాబట్టే, పిలిస్తే పలికేటటువంటి తల్లి కాబట్టే, మన అందరి గోసను చూస్తున్నటువంటి తల్లి మన అందరం బాధపడుతుంటే ఒప్పుకోదు ఆ అమ్మ. ఎందుకంటే అమ్మకు మనసు చాలా గొప్పగా ఉంటుంది, అమ్మ మనసు చాలా మెచ్చటిది, అమ్మ మనసు చాలా తియ్యటిది. అందుకే అమ్మ మనసు ఎవ్వలన్నా బిడ్డలు కష్టపడుతుంటే చూస్తుందా అమ్మ. అందుకే అందరి కోరికలను తీరుస్తుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 1,00,000 మంది కాదు, 1000 మంది కాదు, కోట్ల మంది బంగారాన్ని అప్పచెప్తుంటే, పిల్లలెత్తు బంగారాలను అప్పచెప్తుంటే అసలు ఎంత సంతోషం అనిపిస్తుందో, ఎంత సంబరం అనిపిస్తుందో. బుడ్డ పొరలకు అందరికి గుండ్లు చేసి పారేసిండ్రు. ఎందుకమ్మా గుండు చేసిన, చిన్నోడు కదమ్మా అంటే, అమ్మ నడుపుకుంటేనే పుట్టిండమ్మా, అందుకే అమ్మకే ఎంటికలు ఇచ్చేసినాము అని ఒకరు చెప్తే, అమ్మ దగ్గరకు వస్తేనే పిల్లలైనరమ్మా, అందుకే అమ్మ పేరు పెట్టుకున్నామని ఒకరు చెప్తున్నారు. ఆ అమ్మ ఎన్ని కష్టాలున్నా కూడా చూస్తుందని. కాబట్టి మామూలు ప్రజలు నిజంగా చెప్పాలంటే ఎక్కువ మధ్యతరగతి కన్నా కింద ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ జాతరలా, వాళ్ళే ఎక్కువగా కనబడుతున్నారు ఈ జాతరలా. అసలు కనీసం ఉండనికి డేరా వేసుకునేటందుకు జాగకు పైసలు వాళ్ళు కూడా జాగకు పైసలు కట్టకపోతే ఏమున్నది, రోడ్డు పక్కకు వండుకొని తింటాం, 2 రోజులు అమ్మని చూసుకొని పోతాము, మళ్ళీ వస్తామా, మళ్ళీ చూస్తామా. అమ్మను 2 ఏళ్ళకు ఒకసారి ముచ్చట, మళ్ళీ అమ్మని ఇడిచి ఉండలేము, ఒక్కసారి చూసిపోయినామంటే కళ్ళకు తృప్తి అవుతుంది, మనసంతా సంబరం అవుతుంది అని ఆ అమ్మ కోసము పరుగున వచ్చి రోడ్డు పక్కన కూడా వండుకొని తింటున్నటువంటి పేద కుటుంబాలని చూసినాము. ఈరోజు ఉన్నత వర్గాలను చూసినాము, అందరినీ చూసినాము. ఎంత మంచిగా అనిపిస్తున్నదంటే జాతర సంబరం శురువైంది. ఈ రోజు సారలమ్మ తల్లి వచ్చింది, రేపు సమ్మక్క తల్లి వస్తుంది, ఎల్లుండి తల్లి బిడ్డలు ఇద్దరు గద్దెల మీదనే ఉంటారు. అందరూ మొక్కులు చెల్లించుకుంటారు. శుక్రవారం రోజు కోట్ల మంది వచ్చి ఆ అమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. వాళ్ళందరి మొక్కులన్నీ తీరుతూనే ఉంటాయి. అగో వాళ్ళ మొక్కులు చెల్లించుకునుడు, వాళ్ళ మొక్కులు అప్పయ్యపుకునుడు అన్ని చేస్తుంటారు. మెల్లగా అమ్మవారు లోపలికి వెళ్ళిపోయినరు, గుడి లోపలికి గేట్లకెంచి లోపలికి వెళ్ళిపోయినరు. ముందట హనుమాన్ల గుడి ఉంటది, ఆ హనుమాన్ల గుడి కాడికి పోయి పూజ చేసుకొని ఆడికెంచి మళ్ళీ అమ్మవారు గుడి లోపలికి వెళ్ళిపోయి ఆమె గద్దె మీద, అంటే వాళ్ళ అమ్మ గద్దెను చూసుకొని ఆమె గద్దె కాడికి పోయి ఆమె గద్దె మీద ఉండి మనందరికి గద్దె మీదనే కూర్చొని మనందరి కోరికలను తీర్చనికే ఇక సిద్ధమవ్వనికి రెడీగా ఉన్నది తల్లి. ఒకసారి వాళ్ళ ఆనందం చూస్తుంటే, అమ్మ వచ్చిందన్న ఆనందంతో ఉయ్యాలలు ఊగుతున్నారు చూడండి. ఆ కేలేన్లు అందరు ఎంతగానో ఆడుకుంటున్నారో. అమ్మ వచ్చింది అన్న సంబరము మామూలుగా లేదు ఒక్కొక్కలకు. అమ్మను చూడనికే ఈడికెంచి కన్నెపల్లి అవతల దాకా ఎంత మంది పబ్లిక్ రోడ్డుకి వచ్చి ఎదురు చూసుకుంటా, ఊరోళ్ళందరూ అమ్మకు సాగదొలుకుంటా, అమ్మకు స్వాగతం పలుకుకుంటా, ఊళ్ళకెంచి అమ్మ 2 రోజులు పోయేసి వస్తుంది. అంటే వాళ్ళకు అమ్మ తల్లిగారింటికి పోతుంది, పొయ్యి రావాలన్నా కూడా మేము అమ్మ ఈ తొవ్వలకెంచి పోతుంది కాబట్టి అమ్మకు శాఖ పోసి బిందె నీళ్ళతోటి శాఖ పోసి అమ్మకు హారతిస్తాము, అమ్మకు కొబ్బరికాయ కొడతామని ఊరోళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టుకుంటా హారతులు ఇచ్చుకుంటూ అమ్మని సాగనంపిరు. ఆడికెంచి బయలుదేరి అమ్మ జంపన్న బాబు కాడికెంచి అది కూడా దాటుకొని ఇంకా ముందుకొచ్చి ఇదంతా తొవ్వంతా దాటి గద్దెల కాడికి వస్తుంటే మొదలు హనుమాన్ల కాడికి పోయింది అమ్మ. స్వామికి దండం పెట్టుకొని మళ్ళీ బయలుదేరుతారు. ఇప్పుడు
వస్తున్నటువంటి కోయ వంశస్థులను అందరినీ కూడా చూస్తున్నాం. ఆకుపచ్చని అంగీలు వేసుకొని పోతున్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారికి కాపలా కాసుకుంటా, కట్టెలు పట్టుకొని కాపలా కాసుకుంటా 300 మంది రోప్పాటి పోలీసులు అందరితో పాటు మళ్ళీ ఒక 300 మంది కోయర్లు ఉన్నట్టున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి పోలీసు పక్కకు ఒక కోయ పిల్లగాడు నిలబడి అమ్మకు కాపలా కట్టు కావాలి అంటారు కదా, అట్లా కట్టు కావాలి ఉండి మరి అమ్మవారిని తీసుకొని వచ్చినటువంటి అద్భుతమైన దృశ్యం మనకు కనబడుతుంది. ఎంత ముద్దుగా అనిపిస్తుంది అంటే నాకు భయమై మీదికి వచ్చి నిలబడ్డా కూడా మీదికెంచి చూసినా కూడా కళ్ళకు పండుగ లెక్కనే కనబడుతుంది. చుట్టుముట్టు లైట్లు అమ్మవార్లు వస్తున్నారన్న ఆనందంతో మొత్తము మేడారం అంతా ఏమంటారు ఇట్లా పండుగ సంబరం అంతా నిలబడుతున్నది కనబడుతున్నది అంటారు కదా, పండుగ సంబరమే సంబరము. పబ్లిక్ అందరూ కూడా అమ్మవార్లకు దండాలు పెట్టుకుంటుంటారు. ఒక్కసారి పబ్లిక్ ఇసుకేస్తే రాలనంత పబ్లిక్ కనబడుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఎంతసేపు చూసినా అమ్మలను తనివి తీరదంటారు కదా, అగో ఎంతసేపటి నుండి నిలబడ్డారు. సాయంత్రం 4 గంటల నుండి కూర్చున్నారు రోడ్ల మీద అటుపక్కకి ఇటుపక్కకు. అమ్మవారు వచ్చిందా కానీ 4 అయింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 కూడా అయిపోయింది. కానీ పబ్లిక్ ఎవ్వరు కూడా ఇంటికి పోయి తినేసి వస్తా గుడారం దాకా పోయేస్తా ఇట్లా ముచ్చటనే లేదు. ఎక్కడికి ఎంత వచ్చిన పబ్లిక్ అక్కడనే నిలబడుతున్నారు, కూర్చుంటున్నారు. వచ్చి అమ్మవారు వచ్చిపోయిన దాకా మేము అమ్మవారు లోపలికి పోయిన దాకా మేము ఈయనే ఉండి అమ్మవారిని చూసే పోతాం, దర్శనం చేసుకునే పోతాం. ఇంత దూరం వచ్చినాం అమ్మను చూడమా అన్నట్టుగా ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్నపిల్లలు, పెద్ద పెద్దోళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు కూడా వెనక నడుస్తూనే ఉన్నారు చూడండి అమ్మవారి వెనకాల. మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. లక్షల మంది భక్తులు జాతరకు తరలి వచ్చారు. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ మేడారం దగ్గర బొడ్రాయికి చేరుకుంది. ఇటు పగిడిద్దరాజు, గోవిందరాజు మేడారం వచ్చారు. కాసేపట్లో 3 దేవతలు గద్దెలపై కొలువు తీరనున్నారు. రేపు సమ్మక్క చేరుకుంటారు. రేపటి నుంచి 4 దేవతలు భక్తులకు దర్శనమిస్తారు. అన్న సంబరంలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎన్ని కోట్ల పబ్లిక్ వస్తారు అమ్మవార్లను దర్శనం చేసుకుంటారని మనం అనుకుంటాం. కానీ ఆ అమ్మ వస్తొస్తా వాళ్ళ కాకయ్యని, వాళ్ళ నాయనని అందరినీ తీసుకొని వస్తున్నారు చూడండి. ఆడవిల్ల ఇంట్లో ఆడవిల్లు ఉంటే అదొక అందము అంటారు, ఇంటికి ఆడవిల్లనే అందం అంటారు. ఎందుకు ఎరకనా? ఆడవిల్లు ఉంటే అందరిని కలుపుకొస్తుంది, అందరిని తీసుకొని వస్తుంది, అందరిని వలకరిస్తుంది, అందరికి భోజనం పెడుతుంది. మరి అటువంటి ఆడవిల్ల సమ్మక్క తల్లికి బిడ్డ సారలమ్మ కాబట్టి ఆ సారలమ్మ వస్తా వాళ్ళ నాయన పగిడిద్దరాజును అట్లనే వాళ్ళ కాకయ్య గోవిందరాజు స్వామిని కూడా ఇద్దరిని కలుపుకొని ఇద్దరిని తీసుకొని మరీ వస్తున్నది. అయితే ఇద్దరు స్వాములు కూడా ఎట్లయితే వస్తున్నారో వాళ్ళ ఊర్లకెంచి వాళ్ళు కూడా జాతర లెక్క, వాళ్ళు కూడా ఒక ఊరేగింపు లెక్క, ఉత్సవం లెక్క వస్తున్నారు. ఆ స్వాములు ఆ జాతరనంతా కూడా తీసుకొని వస్తుంటే ఒక్కోసారి సమ్మక్క తల్లికి కలవనికి వస్తున్న వీళ్ళందరికీ కూడా ఒకటేసారి జంపన్న వాగు దగ్గర గోవిందరాజు స్వామిని అట్లనే పగిడిద్దరాజు స్వామిని కలవనికే అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే సమయం అట్లా ఉండొచ్చు, వాళ్ళు వచ్చే సమయం వీళ్ళు వచ్చే సమయము కొంచెం అటు ఇటు ఉండొచ్చు. కానీ అమ్మవారు బయలుదేరింది, సరళమ్మ తల్లి బయటకు వచ్చేసింది, బయలుదేరింది, వచ్చేసింది. అట్లనే గోవిందరాజు స్వామి కూడా సంపన్న వాగు కాడికేంచి బయలుదేరి వస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అమ్మో మా అన్నబిడ్డ పోయింది, మా సారవ తల్లి పోయింది, మా అడవిలో పోయింది, నేను పోవద్దా వెంటనే పోయి చూసుకోవాలి వాళ్ళను అన్న ఆలోచనతో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ స్వామి ఊరికి సంబంధించిన వాళ్ళు, ఆ స్వామి పూజారులు ఒకవైపు నుండి పరిగెత్తుకొని వస్తుంటే ఇంకో వైపు నుండి పగిడిద్దరాజు స్వామి కూడా బయలుదేరిండు, వస్తున్నాడు. వాళ్ళందరూ కూడా జంపన్న వాగు దగ్గర ఒక్కసారి ఆగి జంపన్నను చూసుకొని, ఆ జంపన్న వాగులోనే కదా సారక్క తల్లి వాళ్ళ తమ్ముడు సమ్మక్క తల్లి కొడుకు అయినటువంటి జంపన్న స్వామి మొత్తం ఆయన రక్తం అంతా కూడా దారలుగా వారిందంట జంపన్న వాగులో. అందుకనే ఆ నీళ్లు ఎర్రగుంటాయి అన్న ముచ్చట మనందరం మాట్లాడుకుంటాము. ఆ జంపన్న వాగు దగ్గర అందరూ ఆగుతారు. ఆ స్వామినికి సంబంధించినటువంటి ఒక చెట్టు ఉంటది, రాగి చెట్టు. ఆ రాగి చెట్టు దగ్గర అందరు నిలబడతారు, చూస్తారు, ఆడ పూజలు చేస్తారు. ఆడికెంచి అందరూ బయలుదేరి వస్తారు. ఎవరు వచ్చినా జంపన్న వాగు దగ్గర ఆగాల్సిందే, ఆ స్వామికి పూజలు జరగాల్సిందే, మళ్ళీ తిరిగి రావాల్సిందే గద్దెల కాడికి. అట్లా అందరు కుటుంబం అంతా కూడా కుటుంబం కోసము
వాళ్ళ గూడె ప్రజల కోసము వాళ్ళందరూ చేసినటువంటి బలిదానాలు, వాళ్ళందరూ చేసినటువంటి త్యాగాలు, వాటిని అన్నిటినీ గుర్తు చేసుకోవడమే. వాటిని అన్నిటిని వీళ్ళందరూ కూడా మన పూర్వీకులు, మన ఆదివాసీలు మన కోసం చేసినటువంటి కొట్లాట, మన కోసం చేసినటువంటి జంగు కాబట్టి వాళ్ళందరినీ గుర్తు చేసుకునేటటువంటి బాధ్యత మనందరిది. మన ఆదివాసీలు అంటే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినట్టు, మన నాయనమ్మ దగ్గరికి పోయినట్టు మనము ఈ 2 ఏళ్లకు ఒకసారి మన మూలాలను వెతుక్కుంటూ ఆదివాసీల జాతరకు వచ్చి ఆ జాతరంతా సంబరం నింపి మనకు కావలసినటువంటి దర్శనాలు చేసుకొని మనకు కావలసినటువంటి కోరికలన్నింటినీ కూడా చెప్పుకొని ఆ అమ్మకు మొక్కుకొని పోయి మళ్ళీ కోరికలు తీరినాక మొక్కులప్ప చెప్పుకుంటున్నటువంటి తరుణం ఇది. 2 ఏళ్లకు ఒకసారి జాతరకు వచ్చినటువంటి పబ్లిక్ నిజంగా ఈ రోజు సంబరంతో, చాలా సంబరంతో కనబడుతున్నారు పబ్లిక్. రైట్ చంద్రవ, థ్యాంక్ యూ.